guys, welcome to Movie Freaks. Guys, what a teaser guys. మతి పోతుంది అసలు నాని గారు ఏంది అది శ్రీకాంత్ ఓడేల గారు ఏం చూపించారు గాయస్. అమేజింగ్ ఉంది. లైక్ రా ట్రూత్ రా లాంగ్వేజెస్. ఇంతవరకు నాకు తెలిసి టాలీవుడ్ లోనే ఇట్లా లైక్ ఆల్ ఓవర్ ఇండియా ప్రపంచంలోనే ఇంత రా అండ్ రస్టిక్ ఎవరు చెప్పలేదు డైలాగ్ కూడా. అందుకని వాళ్ళు డిస్క్లైమర్ వేశారు ఫస్ట్ లోనే. నాకైతే అసలు ట్రూలీ గూస్ బంప్స్. అసలు మతి పోతుంది. నాకైతే ఇప్పుడు ఒక 5 సార్లు చూశాను, అందుకే లేట్ అయింది కొంచెం చెప్పడం. లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందే రావాల్సింది. అమేజింగ్ ఉంది. లైక్ స్టార్టింగ్ నుంచి లైక్ రెడ్ కలర్ లోనే వస్తుంది. లైక్ ప్రతిదీ ఎందుకు రెడ్ కలర్ లో పెట్టారంటే లైక్ కంప్లీట్ గా రస్టిక్ ఉంది కాబట్టి రా ఉంది కాబట్టి రెడ్ కలర్ లో పెట్టారనిపించింది. సో ఫస్ట్ లోనే డిస్క్లైమర్ వేశారు, రా ట్రూత్ రా లాంగ్వేజెస్ అని చెప్పేసి స్టార్టింగే. సో ఎందుకు అంత రస్టిక్ పెట్టారనే దానికి నా పర్సనల్ ఒపీనియన్ అయితే కంపల్సరీ. ఎందుకంటే మనకు చిలుకలు పావురాల గురించి చాలా స్టోరీస్ వచ్చిండొచ్చు, దాని గురించి చెప్పిండొచ్చు స్టోరీలో. కాకుల గురించి, శవాల గురించి, కాకులు ఎందుకు శవాల దగ్గరికి వెళ్తాయి, లైక్ వాళ్ళ జాతిని ఎలా ఉంటది అనేది చూపించడం మాత్రం ఫెంటాస్టిక్. అది లైక్ ఆ స్టోరీ ఎంచుకోవడం కూడా శ్రీకాంత్ ఓడేల గారికి హ్యాట్స్ ఆఫ్ వస్తుంది. ఎందుకంటే అతను తీసిన దసరా కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లైక్ అమేజింగ్ మూవీ. అది అంత తెలంగాణ స్లాంగ్ లో, ఆ లాంగ్వేజ్ లో దానిలో మందు చూపించిన నాకైతే దసరా ఫేవరెట్ మూవీ. లైక్ అయితే నేను ఒక 4-5 సార్లు చూసాను థియేటర్లో. సో లైక్ నేనైతే లైక్ దసరా చూసిన డైరెక్టర్ గా ఈ మూవీని అయితే ఒక రేంజ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లైక్ 5 లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. లైక్ స్పానిష్ లో ఏదైతే నాకు తెలిసిన వరకు ఏ మూవీ డైరెక్ట్ గా లైక్ గ్లిమ్స్ కూడా స్పానిష్ లో వదలడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అండ్ కమింగ్ టు గ్లిమ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ నుంచే లైక్ ఒక లేడీ వాయిస్ ఉంది, వాళ్ళ అమ్మనే అనుకుంటా. లైక్ వాళ్ళ అమ్మనే లైక్ గ్లిమ్స్ లో చూసినట్టు ప్రకారంగా అయితే కంపల్సరీగా లైక్ వాళ్ళ అమ్మనే చెప్తా ఉంది సౌండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తము. అమేజింగ్ ఉంది తన వాయిస్ కూడా. లైక్ మధ్యలో వచ్చే యా అనే వస్తుంది, అది ఒకటి. మళ్ళీ మధ్యలో అది నేను వాడచ్చో లేదు తెలియదు యూట్యూబ్ లో, బట్ వాళ్ళు ఆల్రెడీ డిస్క్లైమర్ ఇచ్చారు. డైలాగ్స్ మాత్రం గూస్ బంప్స్ గైస్. మధ్యలో అయితే సౌండ్ కూడా తన టోన్ కూడా అని వస్తుంది, అది మాత్రం ఫెంటాస్టిక్. ఇంకా కంప్లీట్ గా ఎందుకు అంత రస్టిక్ గా ఎందుకు మనకు అంత చూపించారంటే లైక్ మొన్ననే హిట్ 3 కూడా రిలీజ్ అయింది, బట్ దానమ్మ మొగుళ్ళగా ఉంది ఇదైతే. సో అదైతే మాత్రం గ్యారంటీ చెప్పగలను. బట్ ఎందుకు అంత పెట్టారంటే కాకుల గురించి కాబట్టి, ఎందుకంటే కాకుల గురించి అంత డీప్కి వెళ్ళింది. సో వాళ్ళు తన మధ్యలో చెప్పడం రక్తం పోసి పెంచాను తన దగ్గర పాలు లేక అని చెప్పేసి చెప్పడం కూడా డైలాగు హ్యాట్స్ ఆఫ్ టు వాళ్ళ కన్విక్షన్ లెవెల్ అండ్ వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్కి. గూస్ బంప్స్. సారీ, అంతకంటే చెప్పలేము. ఎందుకంటే గ్లిమ్స్ లోనే లైక్ ఇంత పవర్ఫుల్ గా లైక్ నాని క్యారెక్టర్ కానీ, హెయిర్ కానీ ఇంత పవర్ఫుల్ గా చూపించారంటే హ్యాట్స్ ఆఫ్. అసలు బాడీ మేక్ ఓవర్ చేసుకోవడం కానీ, 6 ప్యాక్ కానీ హ్యాట్స్ ఆఫ్ టు నాని డెడికేషన్. అండ్ కమింగ్ టు 6 ప్యాక్ కానీ, లైక్ హెయిర్ స్టైల్ కానీ, కాకులను చూపించడం కానీ, శవాలు కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్ని విధాల లైక్ కమింగ్ టు అనిరుద్ధ్ మ్యూజిక్ వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి ఇచ్చి పడేశాడు అసలు. లైక్ లాస్ట్ వరకు అసలు ఇప్పుడు నాకు చూడాలనిపిస్తుంది. అన్ని లాంగ్వేజ్ చూడాలనుకుంటాను నెక్స్ట్. తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, స్పానిష్ అండ్ హిందీ. గూస్ బంప్స్ గైస్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 26. డైరెక్ట్ డేట్ కూడా ఇచ్చేశారు. సో మధ్యలో వచ్చే ఎన్ని మూవీస్, చిరంజీవి గారి మూవీ ఎలా చేస్తారో, బట్ చాలా మూవీస్ లైన్అప్ చేశారంట. నాకు ఎగ్జాక్ట్ గా ఏ మూవీస్ అనేది తెలియదు. చిరంజీవి గారిది అయితే ఆల్రెడీ వచ్చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కన్విక్షన్ లెవెల్. ఎందుకంటే దసరా చూశాను కాబట్టి దసరా అయితే నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద గ్లిమ్స్ గైస్. మీరేమనుకుంటున్నారో లైక్ నాని గారి మేక్ ఓవర్ గురించి, బాడీ లైక్ శ్రీకాంత్ ఓడియాల స్టోరీ లైన్ గురించి, కాకుల గురించి తీసుకోవడం కానీ, అండ్ నాని గారి బాడీ మేక్ ఓవర్, హెయిర్ స్టైల్ గురించి, కంప్లీట్ గా లైక్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అండ్ SLV ప్రొడక్షన్స్. నాకు తెలిసి కంపల్సరీగా శ్రీకాంత్ ఓడియాల గారు వాళ్ళ తెలిసిన వాళ్ళ బ్రదరే అనుకుంటున్నా, బట్ ఎగ్జాక్ట్ అయితే నాకు తెలియదు. బట్ ప్రొడ్యూసర్స్ ఇచ్చి పడేశారు అట్లే. ఎందుకంటే లైక్ ఈజీగా లైక్ నాని హైయెస్ట్ మార్క్ వెళ్తాదనే అంత కంటెంట్ అయితే ఉంది మూవీలో, గ్లిమ్స్ లో. అమేజింగ్ గైస్. ఐఎమ్ ఈగర్లీ ఎక్సైటెడ్. ఆల్ ద బెస్ట్ టు శ్రీకాంత్ ఓడేలా అండ్ నాని గారు. సో దట్ హీ హ్యాస్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హిస్ మూవీస్. టాప్ ఇదే అవ్వాలనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటున్నారో లైక్ గైస్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.